జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడైన హల్లెలూయా. మనం 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నప్పుడు యెహోషువ గురించి దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు, మనకి ఏం చెప్తున్నాడంటే, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువ అని చెప్తున్నాడు. మనం 24వ అధ్యాయం అంటే ఎండింగ్లో దేవుడు యెహోషువ గురించి సాక్ష్యం ఏమిస్తున్నాడంటే, దేవుని యొక్క దాసుడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. చూడండి, యెహోషువ గురించి కొన్ని మాటలు మనం వివరించుకుందాం. యెహోషువ మోషే దగ్గర పరిచారకుడుగా ఉండేటువంటి వాడు. మోషే గురించి మనము నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండ గ్రంథాల్లో మనం చూస్తాం. అద్భుతమైనటువంటిదిగా విధంగా అనేక మందిని నడిపించినటువంటి గొప్ప సేవకుడు ఆయన. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడు మోషేకు దర్శనమిస్తే ఆ దర్శనంలో ఆయన పడిపోకుండా నిలబడి అనేక మందిని నడిపించినటువంటి వ్యక్తి. హల్లెలూయా. అటువంటి వ్యక్తి దగ్గర, అటువంటి సేవకుడి దగ్గర పరిచయం చేస్తూ ఉన్నటువంటి వాడు, అంటే పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన కింద ఒక పరిచారకుడుగా ఉంటూ మోషే ఏం చెప్తే అని, తన దైవజనుడైనటువంటి మోషే దైవజనుడి కింద పనిచేస్తూ ఉన్నప్పుడు యెహోషువ ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాడు. ఆయన ఎదురు తిరగట్లేదు, ఆయనకి దైవజనుడికి ఎదురు తిరగట్లేదు. ఏది చెప్తే అది తూచే తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. అందుకనే చూడండి, మొదట మనకి పరిచారకుడని దేవుడు అన్నాడు, తరువాత చివరికి వచ్చేసరికి దాసుడు అని అన్నారు. అంటే ఎంత గొప్ప రూపాంతరం చెందాడు చూడండి ఒకసారి. దేవుడి యొక్క వాక్యం అనేటువంటిది మన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి యొక్క పిలుపు అనేటువంటిది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దినదినము కూడా రూపాంతరం చెందాలి తప్ప రూపహీనంగా మనం మారిపోకూడదు. రూపాంతరం ఎలా అంటే శరీరంలో రూపాంతరం చెందటం కాదు, కానీ ఆత్మలో మనం రూపాంతరం చెందాలి. అంటే ఆత్మకు రూపం ఉంటుంది కదా, మరి ఎలా అని అంటే దినదినము కూడా మనము ఆత్మలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. దేవుడి వాక్యం మనల్ని పట్టుకున్నప్పుడు, దేవుడి వాక్యము మనల్ని మన దగ్గరికి వచ్చినప్పుడు, దర్శనం మనకు దయచేసినప్పుడు మనము ముందుకు సాగాలి తప్ప వాక్యాన్ని పట్టుకొని వెనక్కి మనం రాకూడదు. దేవుడే మన భక్తికి తిరుగులేనటువంటి సాక్ష్యంగా ఒక సాక్ష్యంగా పలికేటువంటి విధంగా మనం తయారు కావాలి తప్ప దిగజారిపోయేటువంటి భక్తిని మనం ఎప్పుడు కూడా చేయకూడదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మోషేని ఏర్పరచుకున్న తర్వాత, మోషే చనిపోయిన తర్వాత యెహోషువని ఏర్పరచుకున్నాడు. 60 లక్షల మంది నడిపిస్తూ ఉన్నటువంటి మోషే చనిపోయిన తర్వాత నెబో పర్వతము దగ్గర వీరందరూ కూడా ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి ఉన్నప్పుడు మోషే చనిపోయిన తర్వాత అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, అయ్యో మా సేవకుడైన మోషే చనిపోయాడు, ఇదిగో మమ్మల్ని నడిపించేటువంటి మోషే చనిపోయాడు, మమ్మల్ని ఎవరు నడిపిస్తారు అని అందరూ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క దర్శనం అనేటువంటిది మోషే కింద సేవ చేసేటువంటి, పరిచారం చేసేటువంటి యెహోషువ దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఎందుకు వచ్చింది? నమ్మకముగా ఆయన పరిచారకుడుగా ఉన్నాడు యెహోషువ. దేవుడికి నమ్మకంగా పరిచారకుడుగా ఉన్నాడు, అలాగే మోషేకు కూడా పరిచారకుడుగా నమ్మకంగా ఉన్నాడు. మనం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండంలోని ఒక అద్భుతమైనటువంటి వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో
మనం ఒకసారి మనం చదువుకుందాం. మొదటి నుంచి మోషేకు ఇలా సెలవిచ్చును, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపాలి. ఇక్కడ ఆగండి. అయితే యెహోవా మోషేకు చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు ఇక్కడ వరకు వచ్చారు కదా, కానాను దేశాన్ని నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పాను కదా, మరి కానాను దేశానికి మీరు వెళ్ళడానికి ముందు ఒక పని చేయాలి. ఏంటి ఆ పని ఏంటి అని అంటే, ఇదిగో గోత్రానికి ఒకరు చొప్పున ఆ కానాను దేశానికి వెళ్ళి 12 మంది వెళ్ళి 12 గోత్రాలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు తెలుసా? సరే తర్వాత చెప్తాను. 12 గోత్రాలు ఉన్నాయి. యాకోబుకు పుట్టినటువంటి 12 కుమారులు, ఆ 12 కుమారుల పేర్లే 12 గోత్రాలుగా మార్చబడ్డాయి. మనం అదంతా కూడా చదువుకుంటే అర్థమవుతుంది. అయితే ఈ గోత్రానికి ఒకరు చొప్పున 12 మందిని మోషే ఏం చేస్తాడంటే కానాను దేశానికి పంపుతాడు. మరలా మనం చదువుదాం అక్కడి నుంచి. వారి పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి మీరు పంపవలను, వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. వారి పేరు ఏమనగా రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన కాలేబు, ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. హల్లెలూయా. నూను కుమారుడైనటువంటి హోషేయ. ఈయన ఎవరు అంటే మరలా 13వ అధ్యాయం 16 వచనాన్ని మనం చదువుకుందాం. 16 వచనం. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేరివి మోషే నూను కుమారుడైన హోషేయకు. హల్లెలూయా. హోషేయ ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఎవరు హోషేయ? ఎవరు? యెహోషువ. అర్థమవుతుందా? హోషేయ ఎవరంటే యెహోషువ. ఈ 12 మందిని పంపించినటువంటి వారిలో యెహోషువ ఉన్నాడు, కాలేబు కూడా ఉన్నాడు. 12 మంది వెళ్ళారు దేశాన్ని సంచరించడానికి, చూసి రావడానికి. 12 మంది అక్కడికి వెళ్ళారు. 12 మంది వెళ్తే అందులో 10 మంది ఏం తీసుకొచ్చారంటే చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. చెడ్డ సమాచారం తీసుకొస్తే అందరూ కూడా మోషే మీద గొడవ పడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నది ఒకటైతే వీళ్ళు తీసుకొచ్చిన సమాచారం ఒకటి. అయితే అందులో కేవలం 12 మందిని పంపిస్తే 10 మంది చెడ్డ సమాచారం తీసుకొస్తే కేవలం 2 మాత్రమే మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు. 26 వచనం నుంచి చదువుదాం మనం ఒకసారి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్య మండలి కాదేశులున్న మోషే అహరోను వద్దకు ఇశ్రాయేలుల సర్వ సమాజం వద్దకు వచ్చి వారిని తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వెళ్ళితిమి పాలు తేనెలు ప్రవహించు దేశము. హల్లెలూయా. 10 మంది అక్కడ అబద్ధమైనటువంటి సమాచారం తీసుకొచ్చారు. అయితే కేవలం యెహోషువ, కాలేబు మాత్రం, వీరిద్దరు మాత్రమే
ఏం చేశారంటే అక్కడ రుజువుతో సహా ఒక ద్రాక్ష గెలను మోసుకొని వచ్చారు. అర్థమవుతుందా? 10 మంది లేరు, 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. కేవలం 2 మాత్రమే మంచి సమాచారంతో రుజువుతో వచ్చారు. ఈ 10 మంది చెప్తూ ఉన్నటువంటి మాట అబద్ధము, అక్కడ సూర్యులు ఉన్నటువంటి మాట నిజమే. కానీ దేవుడు మనకు చూపించినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ఇదిగో ఆ దేశంలో ఇదిగో అద్భుతమైనటువంటి పంటలు పండుతాయని వారు రుజువుని తీసుకొచ్చి వారి కళ్ళ ముందు పెట్టారు. కళ్ళ ముందు పెడితే అద్భుతమైనటువంటి విధముగా దేవుడు వారి యొక్క సాక్ష్యాన్ని మెచ్చుకున్నాడు. అది దేవుడు చూశాడు. మోషే కింద యెహోషువ పనిచేస్తూ ఉండగా, యెహోషువ అసలు పేరు ఏంటి అంటే హోషేయ. హోషేయకి మోషే ఏ పేరు పెట్టాడు? యెహోషువ అనేటువంటి పేరు పెట్టాడు. యెహోషువకు పేరు పెట్టిన తర్వాత జరిగినటువంటి విషయాలు చాలా జరిగాయి. కానీ మోషే పరిచారకుడిగా ఉంటూ ఉన్నటువంటి యెహోషువని పంపించాడు. కానాను దేశం చూసిరా అని పంపించిన తర్వాత ఏం చేశాడంటే దేవుడికి అనుకూలమైనటువంటి సాక్ష్యాన్ని తీసుకొచ్చాడు తప్ప దేవుడికి విరుద్ధమైనటువంటి సాక్ష్యాన్ని ఆయన తీసుకురాడు. అది దేవుడు చూచాడు. ఒక పరిచారకుడిగా ఉన్నటువంటి ఆయన ఎంత నమ్మకంగా ఉంటున్నాడు, ఎంత మందిరం విషయంలో కానీ, దైవజనుల విషయంలో కానీ, లేకపోతే అనేకమైనటువంటి విషయాల్లో కానీ ఎంత నమ్మకంగా ఉంటున్నాడు, ఎంత మేలుకరంగా అతను జీవిస్తూ ఉన్నాడు, ఎంత భక్తిని చేస్తున్నాడని ఆయన చూశాడు. ఎవరు చూశాడు? దేవుడు చూశాడు. మన నిత్య జీవితంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం ఎంత భక్తిని చేస్తూ ఉన్నా, ఏ విధమైనటువంటి భక్తిని మనం చేస్తున్నాం అనేటువంటిది దేవుడు పైనుంచి మనల్ని చూస్తూ ఉన్నాడు. అటువంటి భక్తి మనం చేసినప్పుడు దేవుడు ఎక్కడ ఉంచాలో అక్కడ మనల్ని ఉంచుతాడు. హల్లెలూయా. చూడండి, యెహోషువను ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఎవరిని ఏర్పరచుకోలేదు మోషే చనిపోయిన తర్వాత. కానీ యెహోషువని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే అతను చేసినటువంటి భక్తి. అతను ఇదిగో ఎంత నమ్మకం కలిగి ఉన్నాడంటే అద్భుతమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు ఆయన. మనం అటంతా కూడా వెళ్తే, వెనక్కి కూడా వెళ్తే చాలా విషయాలు ఉంటాయి యెహోషువ గురించి. కనుక మనము అనేకమైనటువంటి విషయాల్లో యెహోషువని మాదిరిగా మనం తీసుకోవాలి. మోషేని ఏ విధంగా మాదిరిగా మనం తీసుకుంటామో అనేకమైనటువంటి విషయాల్లో కూడా యెహోషువని మనం మాదిరిగా మనం తీసుకోవాలి. యెహోషువ ఏ విధంగా బ్రతికాడు, ఏ విధమైనటువంటి బ్రతుకును జీవించాడు, అందరూ ఇశ్రాయేలు అందరూ కూడా ఎదురు తిరిగినా కూడా మోషే మాటను నమ్మి యెహోషువ ఎప్పుడూ ఎదురు తిరగలేదు. మనం నిర్గమకాండం కానీ, సంఖ్యాకాండం కానీ, లేవియాకాండం కానీ, ద్వితీయోపదేశకాండం కానీ చదువుకుంటే కనుక యెహోషువ మోషేకి ఎదురు తిరిగినట్టుగా ఒక్క వచనం కూడా మనకు కనపడాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ మోషేకి ఎదురు తిరిగారు. ఏమయ్యా నువ్వు ఇంత, నువ్వు అది, నువ్వు ఇది, దేవుడు అదన్నావు, ఇదన్నావు, దేవుడు నడిపిస్తాడన్నావు, అది చేస్తాడన్నావు, ఇది చేస్తాడన్నావు, ఇక్కడ నీళ్ళు లేవు, ఆహారం లేదు, ఎండిపోతున్నాయి, ఇక్కడ సముద్రం ఉంది, ఇక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇలా నేను చేదుకున్నా, ఇక్కడ నీళ్ళు రావట్లేదు, అది లేదు, ఇది లేదు, ఆహారం లేదు, ఇదిగో అందరూ చనిపోతూ ఉన్నారు, పాములు ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అందరూ మన మీదకి వస్తూ ఉన్నారు, రకరకాలైనటువంటి ప్రజలు ఇదిగో యుద్ధశూరులు మన మీదకి వస్తున్నారు అని అందరూ ఎదురు తిరిగారు, సరుకున్నారు, అన్నీ చేశారు. కానీ యెహోషువ మాత్రం మోషేకి ఏనాడు ఎదురు తిరగలేదు. అందుకనే మరలా మోషే చనిపోయిన తర్వాత ఆ ప్రజల్ని నడిపించడానికి ఎవరు ఎన్నుకున్నాడంటే యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరలా కిందికి మనం ఒకసారి చదువుదాం. యెహోషువ 1వ అధ్యాయము మరలా మనం చదువుకుందాం. 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును
మోషే పరిచారకుడినైన యెహోషువకు ఇలా సెలవిచ్చును, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట చూడండి, 5వ వచనం కూడా మనం చదువుతాం. 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి వారికి ఇచ్చేదనని నేను వారి పుత్రులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేది. హల్లెలూయా. దేవుడు చెప్తూ ఉన్నాడు, మోషే నేను ఏర్పరచుకున్నాను, మోషే చనిపోయాడు, ఇదిగో అతని తర్వాత నేను నియమిస్తూ ఉన్నాను, నీవు ఈ ప్రజల్ని ఇదిగో నేను నడిపించమన్నటువంటి దేశానికి నీవు ఖచ్చితంగా నడిపిస్తావు. వాగ్దానం చేశాను అక్కడ. నీవు బ్రతుకు దినములన్నింటినూ ఏ మనుష్యుడు కూడా నీకు ఎదురుగాడు, నీకు విరోధంగా రూపించబడినటువంటి ఆయుధాలన్నీ కూడా ఏది కూడా వర్ధిల్లదని యెహోషువకు వాగ్దానం చేస్తున్నా. హల్లెలూయా. యెహోషువ అద్భుతమైనటువంటి విధముగా భక్తి చేశాడు. ఆయన ప్రజలు నడిపించాడు. ప్రార్థన చేయడము, అనేకమైనటువంటి విషయాల్లో దేవుణ్ణి మాదిరికరంగా దేవుని యొక్క వాక్కు కొరకు ఎదురు చూసి ఆ వాక్కు రాగానే ఈ ప్రజలందరినీ కూడా నడిపించడం మొదలుపెట్టాడు. ఆయన దేవుని సేవలో లేకపోతే దేవుని యొక్క పరిచర్యలో మనం ఎంత నమ్మకంగా ఉంటామో దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. మనము దైవజనుడి కింద ఉన్నా, లేకపోతే మందిరము యొక్క పనుల్లో మనం ఉన్నా, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో మనం ఉన్నా, చూడండి మనం ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి దేవుడు బహు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ రోజున చాలామంది మీ మందిరానికి ఎవరు రావట్లేదు కదా, ఏంటి మీ పరిస్థితి ఏంటి అని చాలామంది అన్నా కూడా ఇచ్చినటువంటి దాంట్లో మనం ఎలా ఉండాలంట, నమ్మకంగా ఉండాలి. నమ్మకమైనటువంటి భక్తిని మనం చేయాలి. ఎవరు రావట్లేదని మందిరాన్ని తలుపులు మూసేసి లేకపోతే ఇంకేదో చేసేసి అంటే దేవుడు దానిని మెచ్చడు. అది భక్తి ఉన్నట్టు కాదు. దేవుడి మీద భక్తి ఉన్నటువంటి వాడు దేవుడి కోసం వస్తాడు, కానీ మనుషుల కోసము, మనుషులు వచ్చినా వస్తాడు, రాకపోయినా వస్తాడు. ఈ రోజున చాలామంది సంఘాలలో చేస్తూ ఉన్నటువంటి విపరీతమైనటువంటిది ఏంటి అంటే, దైవజనుడి కింద ఉంటారు కానీ దైవజనుడికి ఎదురు తిరుగుతూ ఉంటారు, దేవుడికి ఎదురు తిరుగుతూ ఉంటారు, మందిరాల్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటారు, అనేకమైనటువంటి విధాలుగా మందిరాలని మరి శుభ్రం చేయకుండా, మార్చకుండా అదే విధంగా ఉంటూ అదే విధమైనటువంటి కోవలోకి వెళ్తూ ఉన్నారు. అది మరలా సేవ చేస్తున్నానని చాలామంది చెప్పుకుంటారు. అది కరెక్ట్ అయినటువంటి భక్తి కాదు. దేవుడి కోసం బ్రతికేటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే దేవుడి నడిపింపుతోటి, దేవుని యొక్క దర్శనం ఉన్నటువంటి వ్యక్తి నడిపింపుతోటి నడుస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నడుస్తూ ఉంటాడు. చూడండి, దేవుని యొక్క నడిపింపుతో నడిచేటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన వేరే తీరుగా ఉంటుంది, మాట వేరే తీరుగా ఉంటుంది, చూపు వేరే తీరుగా ఉంటుంది, అతని యొక్క ప్రతిదీ కూడా వేరే తీరుగా ఉంటుంది. దేవుని యొక్క దర్శనం లేనటువంటి వ్యక్తి అతను వేరే తీరుగా ఉంటాడు. దర్శనంతో నడిచేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఒక ప్రణాళికమైనటువంటి పద్ధతితో నడుస్తూ ఉంటాడు.
దర్శనం లేనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అతని జీవితంలో ఏది ఉండదట, ఒక ప్రణాళిక, ఒక సిద్ధపాటు అనేటువంటిది అతని జీవితంలో ఉండదు. అందుకని ఈరోజు సంఘాలను భ్రష్టు పట్టిపోతూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం కోసం ఎదురు చూడకుండా, దేవుని యొక్క మాట కోసం ఎదురు చూడకుండా ఏవి కూడా చేయలేకపోతున్నారు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మోషే పరిచారకుడుగా యెహోషువ ఉన్నాడు. మోషే 60 లక్షల మందిని చూసుకుంటున్నాడు. మోషేని ఎవరు చూసుకుంటున్నారు? యెహోషువ చూసుకుంటున్నాడు. యెహోషువ ఎంతమందిని చూసుకుంటున్నాడంటే ఒక్కడిని చూసుకుంటున్నాడు. ఆ ఒక్కడు 60 లక్షల మందిని చూసుకుంటున్నాడు. అయితే యెహోషువ ఒక్కడిని చూసుకుంటున్నాడు, అందులో నమ్మకము కలిగి ఉన్నాడు. మోషే 60 లక్షల మందిని చూసుకుంటే 60 లక్షల మందిని చూసుకునేటువంటి బాధ్యత మరలా ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? ఒక్కరిని చూసుకునేటువంటి వాడికి అప్పచెప్పాడు. హల్లెలూయా. ఎంత చూడండి, అసలు నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయాలు యెహోషువ యొక్క జీవితంలో మనకు కనపడుతూ ఉంటాయి. యోషువ జీవితం కానీ, యెహోషువ జీవితం కానీ అనేకమైనటువంటి విషయాలు మనకు అందులో కనపడుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథం అనేటువంటిది లోతైనటువంటి గ్రంథం. అది ఎవరు కూడా అర్థం కానటువంటిది. అర్థం చేసుకుంటే, ఆత్మలో అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. కనుక మీరు కూడా అలాగనే ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మరి కొద్ది మాటలు మన ఇనుమికిడిలో, మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.